విజయనగరం జిల్లాలో జొన్నాడ వద్ద ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాపై విజయనగరం జిల్లా వాసులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఇక్కడ ఉన్న వాహనదారులను అడిగి వారి ఉద్దేశం తెలుసుకున్నారు. ఇక్కడ టోల్ ప్లాజా కట్టారు కదండి, దానిపై మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడైతే అసలు రోడ్లు కూడా సరిగ్గా పైగా ఇంకా చాలా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నారు. ఈ వెహికల్ 60 రూపీస్ తీసుకుంటున్నారంటే 60 రూపాయలు తెచ్చుకుంటున్నారు. కానీ రోడ్లు కూడా సరిగ్గా లేవు. అసలు ఇక్కడ పెట్టి కూడా వేస్ట్. అసలు చాలా ఇదిగా చేస్తున్నారు వాళ్ళు. నేషనల్ హైవే కూడా టోల్ గేట్ కూడా అంత అమౌంట్ ఉండదు, చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ టోల్ ప్లాజా పెట్టి ఉపయోగం లేదండి. ఉపయోగం లేదండి, అసలు నిజంగా లేదు. రేట్ ఎక్కువ, చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. 60 రూపాయలు తీసుకుంటాం. ఇక్కడ రోజు మేము ప్రతిరోజు ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ టోల్ ప్లాజా పెట్టడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము కాదు, చాలా మందికి ఇబ్బందికరంగా ఉంది. దయచేసి త్వరగా తొలగించినట్లయితే ప్రజలకు కానీ, రోజు వెళ్లే విద్యార్థులకు కానీ, ప్రొఫెసర్స్ కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ చాలా బాగుంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ దీనివల్ల ఏంటంటే మాకు భారం ఎక్కువ పడుతుందో తప్ప ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీ ఇంకా రానే రోడ్లు అస్తవ్యస్తంగానే ఉన్నాయి. కానీ వాళ్ళు ఇంకా క్లియరెన్స్ గా తీసుకుని బాగా చేస్తుంటే మేము టోల్ ప్లాజా కట్టుకోవచ్చు. కానీ ఇంకా ఏం ఫెసిలిటీ లేకుండా పెట్టడం వల్ల మాకు భారం అవుతుంది తప్ప ఉపయోగం అనేది లేదు. మాకొక్కరికే కాదు, ఇక్కడ అన్ని వెహికల్స్ కి అలాగే ఇబ్బంది పడుతున్నారు. అది పిల్లలైనా, ఇటు స్కూల్ పిల్లలైనా, ఇటు కాలేజీ వాళ్ళైనా. ఓన్లీ వాళ్ళ పర్పస్ వాళ్ళు అధికంగా వసూలు చేసుకోవడానికి తప్ప ఎవరికి ఫెసిలిటీ అనేది రాకుండా చేస్తారు. వేస్ట్ టోల్ ప్లాజా పెట్టి వేస్ట్. 5 years 6 years అయిపోతుంది. 5 years అయిపోయింది. అప్పటి నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. కానీ వాళ్ళ ఇష్టం అది. దీనికైతే అనవసరం. ఇక్కడ ఈ విజయనగరం రూట్కి టోల్ ప్లాజా అనేది అనవసరం. గ్రీన్ హైవే ఉంది కదా, గ్రీన్ ఫీల్డ్ హైవే అని దాన్ని పెట్టవచ్చు. మళ్ళీ చార్జెస్ 95 రూపీస్ వన్ సైడ్, రిటర్న్ లో వస్తే 45 రూపీస్ ఎంతో పడుతుంది. ఈ టోల్ ప్లాజా ఇక్కడ అవసరం లేదండి. ఇక్కడైతే అవసరం లేదు ఈ రూట్ లో. అది ఇది మెయిన్ ఎక్స్ప్రెస్ రోడ్ ఏం కాదు, మెయిన్ హైవే కాదు. అది అలా అనుకుంటే ఈ రూట్ లాంటి రూట్లు చాలా రూట్లు ఉన్నాయి, అందులో కూడా పెట్టవలసి వస్తుంది. అది ఈ రూట్లో అయితే టోల్ ప్లాజా వేస్ట్. 5 years అయింది రోడ్ వేసి, ఈ డబుల్ రూట్ వేసి. మీరు డైలీ వస్తుంటాం. ఈ రూట్ మంత్లీ ఒక 6 times 7 times వస్తుంటాం ఈ రూట్. పరిస్థితుల్లో డెవలప్ లేదు, రోడ్లు కూడా బాగలేవు. ఈ టోల్ ఛార్జీలు వసూలు చేయడానికి చాలా కష్టంగా, ఇబ్బందికరంగా అనిపిస్తుంది అందరికీ. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు లోకల్ కూడా పాసులు కూడా ఇవ్వట్లేదు. మేము రోజుకి 4 సార్లు తిరుగుతున్నాం, అయినా సరే దౌర్జన్యంగా మా మీద వసూలు చేస్తున్నారు. ఎందుకని అడిగితే మీ పోలీసులతో బంద్ చేయిస్తున్నారు. ఎంత ఛార్జ్ చేశారండి? అప్ అండ్ డౌన్ సార్ 90 రూపీస్ 100 రూపీస్ ఎలా చెప్తున్నారు అండి. టోల్ ప్లాజాపై వాహనదారుల అభిప్రాయం అయితే తెలుసుకున్నాం. ఈ ప్రాంతంలో టోల్ ప్లాజా కట్టడం అనేది అవసరం లేదని వాహనదారులు తెలియజేస్తున్నారు. టోల్ ప్లాజా అనేది కేవలం రోడ్డు అభివృద్ధి కోసమే నిర్మిస్తారని, కానీ ఈ ప్రాంతంలో చూసుకుంటే ఎటువంటి రోడ్డు అభివృద్ధి లేకపోవడం, నిత్యం ఇటు అటు తిరిగే వాళ్ళకి ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయని వాహనదారులు తెలిపారు. టోల్ ప్లాజాపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ టోల్ ప్లాజాను త్వరగా ఇక్కడ నుంచి ఎత్తివేయిస్తారని స్థానికులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ రాజేష్తో ధనలక్ష్మి.